Okay ma, so here linkage it is what is that tendency of alleles that are located close together. సో ఇప్పుడు ఈ 100 జీన్స్ సింగిల్ క్రోమోజోమ్ పైన ఎలా అరేంజ్ అయి ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు ఒక ఏమంటారు జనరల్గా మనకి క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి, రాడ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటాయని తెలుసు కదా. సో అలా ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ని ఇమాజిన్ చేసుకొని ఓకే, సో దానిపైన ఈ 100 అల్లెల్స్ని వేసేయండి. నెంబరింగ్ ఇవ్వండి లేదంటే లెటర్స్ ఇవ్వండి, వాట్ ఎవర్ యూ గివ్ అంటే ఏబిసిడి అలా కానీ లేదా 1 2 3 4 5 1 2 3 4 5 ఇస్ బెటర్ బికాస్ 100 ఉన్నాయి కాబట్టి. ఓకే, సో అలా ఫస్ట్ టాప్ టు బాటమ్ వరకు అలా అంటే ఒక్కొక్క చిన్న లైన్ లాగా జీన్ని వేసేసి ఒక క్రోమోజోమ్ పైన 100 అల్లెల్స్ ఉన్నాయని చెప్పేసి లేదా జీన్స్ ఉన్నాయని ఇమాజిన్ చేసుకోండి. దెన్ హియర్ లింకేజ్ ఆర్ లింక్డ్ జీన్స్ మీన్స్ లింకేజ్ మీన్స్ ఫర్ సపోజ్ 1 2 3 అని ఇలా నెంబరింగ్ ఇచ్చినప్పుడు 1 2 పక్కపక్కనే ఉంటాయి, 1 and 2 పక్కపక్కనే ఉంటాయి. సో దోస్ ఆర్ లింక్డ్ జీన్స్. అండ్ 1 ఎక్కడో టాప్లో ఉంటుంది, 100 ఎక్కడో బాటంలో ఉంటుంది. ఓకే, సో 1 and 100 దోస్ ఆర్ నాన్ లింక్డ్ జీన్స్, ఎందుకంటే అవి చాలా డిస్టెన్స్లో అరేంజ్ అయి ఉన్నాయి. చాలా డిస్టెన్స్లో అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి దోస్ ఆర్ నాన్ లింక్డ్ జీన్స్ ఆర్ నాట్ లింక్డ్ జీన్స్. 1 and 2 పక్కపక్కనే ఉన్నాయి, సో దోస్ ఆర్ లింక్డ్ జీన్స్. 99 and 100 పక్కపక్కనే ఉన్నాయి, దోస్ ఆర్ లింక్డ్ జీన్స్. వెరీ క్లోజ్గా అరేంజ్ అయి ఉండే జీన్స్ని మనం లింక్డ్ జీన్స్ అంటాం. సో అలా ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేసే జీన్ యొక్క లోకస్ అదర్ క్యారెక్టర్ని, లోకస్ అంటే నథింగ్ బట్ మా జీన్స్ అరేంజ్మెంట్ పొజిషన్ ఆఫ్ ద క్రోమోజోమ్ పైన ఆ జీన్ అరేంజ్ అయి ఉండే ప్లేస్ని మనం లోకస్ అంటాం లేదా లోకై అంటాం. సో ఆ లోకస్ అనేది అంటే ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేసే జీన్ యొక్క లోకస్ అనదర్ క్యారెక్టర్ని కంట్రోల్ చేసే జీన్ యొక్క లోకస్ వెరీ నియర్ క్లోజ్గా ఉంటే దట్ వాజ్ లింకేజ్. సో దట్ జీన్స్ వాజ్ మెన్షన్డ్ యాజ్ లింక్డ్ జీన్స్. ఓకే, సో హియర్ జీన్స్ హూజ్ లోకై ఆర్ what is that nearer to each other are less likely to be separated on different chromatids during chromosomal crossing over and the what is that and are therefore said to be genetically linked. సో హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సో అంటే నియర్ క్లోజ్గా ఆర్ లింక్డ్ జీన్స్ మధ్యలో మనకి ఏంటంటే క్రాసింగ్ ఓవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో అంటే ఆ జీన్స్ యొక్క సెపరేషన్ డ్యూరింగ్ వాట్ ఈస్ దట్ మియోటిక్ డివిజన్లో మనకు తెలుసు కదా, ఎక్స్ షేప్డ్ కాయస్మాస్ ఫామ్ అవుతాయి. సో అలా ఎక్స్ షేప్డ్ కాయస్మాస్ ఫామ్ అయినప్పుడు మనకి జెనెటికల్ మెటీరియల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకే, సో అలాంటిది ఏంటంటే ఈ లింక్డ్ జీన్స్లో చాలా తక్కువగా very it depends on the what is that distance between the genes. సో జీన్స్ మధ్యలో డిస్టెన్స్ మనకి ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ క్రాసింగ్ ఓవర్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. సో లేదా 2 జీన్స్ మధ్యలో డిస్టెన్స్ తగ్గుతున్న కొద్దీ మనకి క్రాసింగ్ ఓవర్ ప్రాబబిలిటీ తగ్గుతుంది. అవి చాలా నియర్ క్లోజ్గా ఉంటే దోస్ ఆర్ నాట్ సపరేట్ టుగెదర్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. సో దట్స్ వై దోస్ జీన్స్ వాజ్ మెన్షన్డ్ యాజ్ లింక్డ్ జీన్స్. సో అలా ఒక క్యారెక్టర్కి ఇంకొక క్యారెక్టర్ అసోసియేట్గా ఉండే ఆ 2 క్యారెక్టర్స్ ఎప్పుడూ ఒకే పర్సన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, హాఫ్ స్ప్రింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో దట్ వాజ్ వాట్ ఈస్ దట్ లింక్డ్. ఓకే, సో హియర్ యూ అనదర్ అంటే సేమ్ డెఫినేషన్, టెండెన్సీ ఆఫ్ జీన్స్ టు రిమైన్ టుగెదర్ ఇన్ దేర్ ఒరిజినల్ కాంబినేషన్ డ్యూరింగ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ కాల్డ్ లింకేజ్. Okay, so here same meaning ma, what is that tendency of genes means arrangement of what is that closer or too closer longer వాటి మధ్యలో డిస్టెన్స్. ఓకే, సో దాన్ని బట్టి మనకేంటి వాటి యొక్క జీన్ రీకాంబినేషన్ మనకేంటి దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. మనకేంటి లింకేజ్ డిస్టెన్స్ తగ్గుతున్న కొద్దీ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. సో దట్ వాజ్ కాల్డ్ లింకేజ్. ఓకే, సో ద ఫినామిన్ లింకేజ్ వాజ్ ఫస్ట్లీ రిపోర్టెడ్ బై Bateson and Punnett in 1906. Okay, so Bateson and Punnett, those two scientists are what is that they do number of experiments on this linkage. Okay, so Punnett ane scientist, he also gives a what is that బాక్స్, పున్నెట్ బాక్స్. ఓకే, సో పున్నెట్ బాక్స్లో మనం ఏంటి మోనోహైబ్రిడ్ క్రాస్ డైహైబ్రిడ్ క్రాస్ బాక్స్ ఫార్మేట్లో వేస్ట్ చేసుకుంటాం కదా. సో దాన్ని ఏమంటారంటే పున్నెట్ బాక్స్ అని అంటారు. ఓకే, సో ఆ పున్నెట్ బాక్స్ని కూడా ఆయన మనకి ఇంట్రడ్యూస్ చేశారు జెనెటిక్స్కి. దట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు వాట్ ఈస్ దట్ క్యాలిక్యులేట్ ద
uh, phenotypes and genotypes. And next, T.H. Morgan. We know that a very popular scientist in genetics. So he is also mentioned as father of modern genetics. Father of modern genetics, T.H. Morgan. So put forth theory of the linkage, and what is that, concluded that coupling and repulsion were two phases of single phenomenon linkage. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అనే లింకేజ్ పైన ఒక థియరీ కూడా ఇచ్చాడు. ఓకే, సో హూస్ దట్? టిహెచ్ మోర్గన్. ఫ్రూట్ ఫ్లై ఆర్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ మీకు తెలుసు కదా, ఫ్రూట్ ఫ్లై అంటాం లేదా డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఇట్ వాస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దట్ ఫ్రూట్ ఫ్లై. సో ఫ్రూట్ ఫ్లై పైన what is that, do number of experiments in the genetics way. Okay, so he gives a number of theories in the genetics, so that's why he mentioned as the father of modern genetics. Okay, and here you observe this with the pictures. Okay ma, so మీకు జూమ్ కూడా చేసుకోవస్తుంది. ఫస్ట్ పిక్ని జూమ్ చేయండి. సింగిల్ క్రోమోజోమ్ ఉంది చూడండి, దాన్ని ఒకసారి జూమ్ చేసి చూడండి. జీన్ 1, జీన్ 2, gene 1, gene 2, those are linked genes because in the time of crossing over or in the time of meiotic division they didn't participate crossing over and there is no recombination of the genetic material. So the type of genes was mentioned as linked genes. Then second pic lo chudandama, కంప్లీట్గా 2 సపరేట్ క్రోమోజోమ్స్ని ఇచ్చేసాడు. ఓకే, సో ఒక క్రోమోజోమ్ పైన ఒక జీన్ అరేంజ్ అంటే ఒకటే ఉంటుందని కాదు, ఆ రెండు జీన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాడు కాబట్టి. సో దోస్ ఆర్ నాట్ లింక్డ్ జీన్స్ బికాస్ వన్ వాజ్ అరేంజ్డ్ ఇన్ వన్ క్రోమోజోమ్, అదర్ వాజ్ అరేంజ్డ్ ఇన్ అదర్ క్రోమోజోమ్. సో దట్స్ వై అబ్వియస్లీ దోస్ ఆర్ నాట్ linked genes. Then here in this third picture, okay, so in this third picture you observe this same chromosome but the distance between the genes was what is that, high. ఓకే, సో వాటి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దోస్ ఆర్ నాట్ లింక్డ్ జీన్స్ బికాస్ ఇన్ ద క్రాసింగ్ ఓవర్ టైమ్ దీస్ జీన్స్ what is that, separate together if the place between the టూ జీన్స్, ఆ రెండు జీన్స్ మధ్యలో మనకి క్రాసింగ్ ఓవర్ ఎక్స్ షేప్డ్ కాయస్మా ఫామ్ అవుతాయి. డెఫినెట్లీ దోస్ ఆర్ రీకాంబినెంట్ అండ్ వన్ జీన్ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు వన్ క్రోమోజోమ్, అదర్ జీన్ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు అదర్ క్రోమోజోమ్. సో దట్స్ వై దీస్ ఆర్ ఆల్సో నాట్ లింక్డ్ chromosomes. So here a recombination frequency of 50% means that the genes are unlinked. Okay, so ఒకవేళ genes unlinked అంటే not linked genes అయితే మనకేంటి ఫ్రీక్వెన్సీ 50% ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇఫ్ కాయస్మా ఫామ్ అయితే డెఫినెట్లీ దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద రీకాంబినేషన్. దెర్ ఆర్ 2 ways in which genes may be unlinked. ఓకే, సో అలా అన్లింక్డ్కి ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఓకే, సో దో మే బీ ఆన్ సపరేట్ క్రోమోజోమ్స్ పైన ఉన్న దోస్ ఆర్ అన్లింక్డ్ క్రోమోజోమ్స్ అండ్ దే మే బీ ఫార్ అపియర్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ పైన ఎక్కువ దూరంలో డిస్టెన్స్లో ఉంటాయి కూడా దోస్ ఆర్ వాట్ ఈస్ దట్, అన్లింక్డ్ క్రోమోజోమ్స్. ఇఫ్ అవి పక్కనే అరేంజ్ అయి ఉంటే దోస్ ఆర్ లింక్డ్ జీన్స్. సో లింక్డ్ జీన్స్ అప్రాక్సిమేట్లీ 99% దోస్ ఆర్ నాట్ సపరేటెడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఇందాక చెప్పాను కదా, సో chromosomal theory of inheritance. Okay, so this theory was given by Sutton and Boveri. Okay, so Sutton and Boveri proposed a chromosomal theory of inheritance. Those combinedly proposed a chromosomal theory of inheritance. So inheritance processes లో chromosomal theory ని వాళ్ళు మనకి ఇంటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అకార్డింగ్ టు ద chromosomal theory, inheritance, it is well established that many genes are located in each chromosome in a linear fashion. Okay, so chromosomal theory అంటే నథింగ్ బట్ సో వాళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు ద వాట్ ఈస్ దట్ chromosomal theory, సో వాళ్ళు ఏంటంటే దే ఎస్టాబ్లిష్డ్, ఫర్ సపోజ్ నేను ఇందాకే చెప్పాను కదా ఏంటి, మనకి క్రోమోజోమ్ని ఒక స్ట్రెయిట్ రాడ్ లైక్ స్ట్రక్చర్ లాగా తీసుకుంటే 1 by 1 అవన్నీ మనకి ఏంటంటే ఒక లైనర్ మేనర్లో జీన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయని చెప్పేసి మనకి క్రోమోజోమల్ థియరీ ద్వారా సటన్ అండ్ బవేరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్ జీన్స్ లొకేటెడ్ ఇన్ సేమ్ క్రోమోజోమ్ వుడ్ మూవ్ టు సేమ్ pole during cell division. Okay, so would move to same pole during cell division.
సేమ్ పోల్ అంటే తెలుసు కదరమ్మా, సెల్ డివిజన్ టైంలో మనకి ఏమవుతుంది, క్రోమోజోమ్స్ అనేవి పోలార్ రీజన్స్కి మూవ్ అవుతాయి. ఓకే, అనాఫేజ్ టైంలో. దెన్ ఆఫ్టర్ మనకి 2 డాటర్ న్యూక్లియసెస్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆల్ జీన్స్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ క్రోమోజోమ్. ఓకే, సో సేమ్ క్రోమోజోమ్ పైన లొకేట్ అయిన ఆల్ జీన్స్, సేమ్ క్రోమోజోమ్ పైన లొకేట్ అయిన ఆల్ జీన్స్ కంపల్సరీ ఏంటి, ఒకే పోలార్ రీజియన్, ఒకే పోల్కి మూవ్ అవుతాయి అని చెప్పేసి అనాఫేజ్, డ్యూరింగ్ ద అనాఫేజ్ స్టేజ్. ఓకే, సో ఐదర్ మియోసిస్ ఆర్ మైటోసిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ద అనాఫేజ్. ఓకే, సో ఒకే క్రోమోజోమ్ పైన అరేంజ్ అయిన జీన్స్ అనేవి ఒకే పోల్కి రీచ్ అవుతాయని దే ఎక్స్ప్లెయిన్. అండ్ యాజ్ ఏ consequence such genes will fail to show independent segregation and would tend to be inherited together. Okay, so here a consequence such genes will fail to show independent segregation. So manaki what is that independent assortment or what is that law of segregation? Law of segregation, that was the one of the law of Mendel. Okay, so Mendel, as per the Mendel law ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ, ఓకే, సో అంటే ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేసే 2 అలెల్స్ డెఫినెట్గా మనకేంటి, గ్యామెట్స్ ఫార్మేషన్లో 1 allele was entering into 1 gamete, another allele was entering into another gamete. సో పేర్ ఆఫ్ అలెల్స్లో అవేంటి గ్యామెట్ ఫార్మేషన్లో సపరేట్ అయిపోయి 1 was entering into 1 gamete, other was entering into another gamete. That was the law of segregation. And second law of independent assortment. Law of independent assortment. ఓకే, సో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసైన్మెంట్ వాట్ ఈస్ దట్ మా, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ కాకుండా సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్టడీ చేసినప్పుడు, సో ఒక క్యారెక్టర్ యొక్క అల్లెల్స్ అనేవి ఇంకో క్యారెక్టర్ యొక్క అల్లెల్స్ యొక్క క్యారెక్టర్ని ఎప్పుడు ఏంటి కంట్రోల్ చేయవు, దేనికదే ఇండిపెండెంట్గా. ఓకే, సో ఒకదానితో ఒకటి రీకాంబినెంట్ అవుతుందని మనకి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసైన్మెంట్ అనే ఇండిపెండెంట్ అసైన్మెంట్ లాలో మెండల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ ఫెయిల్ బికాస్, ఓకే, సో ఈ లింక్డ్ జీన్స్ వల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా పక్కపక్కనే ఉన్న అల్లెల్స్ డెఫినెట్గా రీకాంబినేషన్లో పార్టిసిపేట్ చేయవు కాబట్టి దే డెఫినెట్లీ ఎంటరింగ్ ఇన్ టు సింగిల్ గ్యామెట్. దే ద 2 alleles was definitely entering into the సింగిల్ గ్యామెట్. సో అలా సింగిల్ గ్యామెట్లోకి ఎంటర్ అవుతే సో ఆ గ్యామెట్ని ఏ అనదర్ గ్యామెట్ అయితే ఫర్టిలైజ్ చేస్తుందో ఆ హాఫ్ స్ప్రింగ్లోకి మనకి ఆ క్యారెక్టర్స్ అనేవి ఎంటర్ అవుతాయి, అనదర్ వాట్ ఈస్ దట్ గ్యామెట్లోకి అవి ఎంటర్ అవ్వవు. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ ఫెయిల్ అని చెప్పేసి మనకి క్రోమోజోమల్ థియరీ ద్వారా, అంటే వాళ్ళు కంప్లీట్గా ఆయన చెప్పింది రాంగ్ అనలేదు, సమ్ టైమ్స్ ఇలా కూడా అవ్వచ్చు అని చెప్పేసి దే ఎక్స్ప్లెయిన్. అండ్ నెక్స్ట్ హియర్ టైప్స్ ఆఫ్ లింకేజ్. Types of linkage. Okay, so linkage genetically classified on the basis of 3 criteria. Okay, so here how many 3 ma, what is that, crossing over, depends on the crossing, and means depends on the crossing over types of linkage, and gene involved. Okay, so genes involvement తో మనకి types of linkage, and chromosomes involved. Okay, so chromosomes, due to the chromosomes types of linkage, due to the genes types of linkage, and crossing over types of linkage. One by one we discuss. So types of linkage based on crossing over, based off crossing over. So here based on crossing over, linkage may be classified into 2 types, complete linkage and incomplete or partial linkage. Complete linkage, incomplete or partial linkage. So here complete linkage, so it is known in case of males of Drosophila and females of silkworms, where there is complete absence of recombinant types due to what is that, absence of crossing over. Okay, okay ma, so complete linkage means the genes cannot be separate in the crossing over, అంటే అక్కడ క్రాసింగ్ ఓవర్ కంప్లీట్గా యాబ్సెంట్గా ఉంటుంది. సో కంప్లీట్ లింకేజ్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ మెయిల్స్ ఆఫ్ డ్రోసోఫిలా, ఓకే, సో డ్రోసోఫిలా మెయిల్ క్రోమోజోమ్స్, మీరు ఒకసారి వీలైతే డ్రోసోఫిలా మెయిల్ క్రోమోజోమ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద జీన్స్ అండ్ ద డ్రోసోఫిలా మెయిల్ క్రోమోజోమ్ అని చూడండి. చాలా దగ్గరగా జీన్స్ యొక్క అరేంజ్మెంట్ ఉంటుంది,
చాలా నియర్ క్లోజ్గా మనం పక్కపక్కన లైన్స్ గీసి కొంచెం దూరం నుంచి చూస్తే వాటి మధ్య గ్యాప్ కూడా మనకి ఏర్పడనంత దగ్గరగా జీన్స్ అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి సో దోస్ ఆర్ కంప్లీట్ లింక్డ్ జీన్స్. అక్కడ మనకి క్రాసింగ్ ఓవర్ అనేది కంప్లీట్గా యాబ్సెంట్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ దట్ ఫీమేల్స్ ఆఫ్ సిల్క్ వామ్స్. ఓకే, సో సిల్క్ వామ్స్ యొక్క ఫీమేల్స్లో కూడా మనకి ఏంటంటే సమ్ క్రోమోజోమ్స్ పైన వెరీ క్లోజ్ జీన్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. దెన్ సమ్ టైమ్స్ మనకి ఏంటంటే ఒక జీన్ పైన ఇంకో జీన్ కూడా అరేంజ్ అయి ఉంటుంది, ఒక జీన్ పైన ఇంకో జీన్ కూడా అరేంజ్ అయి ఉంటుంది. సో ఇన్ దట్ పర్టిక్యులర్ కేసెస్ 100% దేర్ ఈజ్ నో క్రాసింగ్ ఓవర్, అబ్సెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. దోస్ ఆర్ అబ్సల్యూట్లీ మీన్స్ కంప్లీట్ లింక్డ్ జీన్స్. అండ్ వేర్ దేర్ ఈజ్ కంప్లీట్ absence ఆఫ్ రీకాంబినేషన్. సో దట్స్ వై అక్కడ మనకి ఏంటి రీకాంబినేషన్ కంప్లీట్గా absentగా ఉంటుంది. The next, incomplete or partial linkage. If some frequency of crossing over also occurs between the linked genes, it is known as incomplete or partial linkage. Okay, so అంటే సమ్ నేను ఇందాకే చెప్పాను కదా, సో ఆ జీన్స్ యొక్క అరేంజ్మెంట్ వాటి మధ్యలో డిస్టెన్స్ని బట్టి మనకేంటి క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అని క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఏంటి సమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్, సమ్ వెరీ లిటిల్ 1% 2% క్రాసింగ్ ఓవర్ మనకి సమ్ టైమ్స్ లింక్డ్ జీన్స్లో కూడా జరగచ్చు. అంటే డెఫినెట్గా రెండు జీన్స్ మధ్య నుంచే మనకు క్రాసింగ్ కాయస్మా ఫామ్ అవుతే మేబీ ఆ 2 జీన్స్ సపరేట్ అవ్వచ్చు, కొంచెం లిటిల్ డిస్టెన్స్లో అరేంజ్ అయి ఉంటాయి. సో దట్ వాజ్ వాట్ ఈస్ దట్ ఇన్కంప్లీట్ ఆర్ పార్షియల్ linkage. So incomplete or partial linkage. Incomplete linkage has been observed in maize, pea and Drosophila female and several other organisms. So ఏంటి maize అంటే తెలుసు కదమ్మా, maize ప్లాంట్స్లో, పియా ప్లాంట్స్లో అండ్ డ్రోసోఫిలా ఫీమేల్స్లో మనకి ఇట్లా ఏంటి యాక్చువల్గా లింక్డ్ జీన్సే, బట్ వాటి మధ్యలో లిటిల్ గ్యాప్ ఉండడం వల్ల సమ్ టైమ్స్ ఇట్ హ్యావ్ ఏ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఆఫ్ వాట్ ఈస్ దట్ రీకాంబినేషన్ ఆర్ ద క్రాసింగ్ ఓవర్. And here this was what is that differences between complete linkage or incomplete linkage. Okay, so the linked genes which are closely located into chromosomes are called completely linked genes. Okay, and here the linked genes which are widely located into the chromosomes are called incomplete linked genes. అంటే వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే దోస్ ఆర్ ఇన్కంప్లీట్ లింక్డ్ జీన్స్, వెరీ నియర్ క్లోజ్గా ఉంటే దోస్ ఆర్ complete linked genes. And they do not separate and remain always together or always inherited together. Okay, so such genes may separate at the time of crossing over. సో ఇక్కడ ఏమవుతుంది ఆ వెరీ క్లోజ్గా అరేంజ్ అయి ఉండడం వల్ల దోస్ ఆర్ నాట్ సపరేటెడ్, సో దెర్ ఇస్ నో క్రాసింగ్ ఓవర్. సో దట్స్ వై ఆ 2 జీన్స్ మనకి ఏంటి ఒకే గ్యామెట్లోకి వెళ్తాయి, అట్ ద సేమ్ టైం ఒకే హాఫ్ స్ప్రింగ్స్లోకి ఎంటర్ అయిపోతాయి టుగెదర్. దెన్ సచ్ జీన్స్ మే సపరేట్. సో ఇక్కడ ఏంటి ఇన్కంప్లీట్ లింకేజ్లో సమ్ టైమ్స్ ఇట్ మే బీ సెపరేటెడ్ త్రూ ద క్రాసింగ్ ఓవర్. సో దట్స్ వై అవి సమ్ టైమ్స్ ఎంటరింగ్ ఇన్ టు డిఫరెంట్ గ్యామెట్స్. The phenomena of inheritance of completely linked genes is called complete linkage. Examples same, red green color blindness, hemophilia, myopia, okay, etc. So these are the examples of this complete linkage. And next the phenomena of inheritance of incomplete linked genes is called incomplete linkage, same as usual. Example, total color blindness and what is that my ఇది కనిపిస్తలేదు నాకు. ఓకే, okay, so complete color blindness means total color blindness, retinitis and pigmentosa, nephritis, etc. సో పిగ్మెంటోసా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సో సమ్ రేర్ పీపుల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారేంటి అల్బినిజం వాళ్ళకి ఆటోమేటిక్గా ఇట్లా వైట్ కలర్లో అయిపోతారు స్కిన్ అంతా, టోటల్ ఇట్లా ఫస్ట్ డార్క్ స్కిన్తోనే దే విల్ బి బోర్న్. సో పిగ్మెంటోసాలో ఏమవుతుందంటే సో డేస్ గడుస్తున్న కొద్దీ వాళ్ళ పిగ్మెంటేషన్ అంతా రిమూవ్ చేయబడుతుంది. సో అలా మనకి పిగ్మెంటోసా దిస్ ఈజ్ ఆల్సో వాట్ ఈస్ దట్ ఇన్కంప్లీట్ మా అంటే కాలినట్టు కనిపిస్తుంది కదా మేడం. కాలినట్టు కాదురా, యాక్చువల్గా వాళ్ళు పుట్టినప్పుడు ఆ ఉండే కలర్ అది. సో తర్వాత ఏమవుతుందంటే ఆ పిగ్మెంటేషన్ అంతా డార్క్స్ అంతా
డేస్ గడుస్తున్న కొద్దీ రిమూవ్ అయిపోతూ ఉంటుంది. అక్కడక్కడ ప్యాచెస్ లాగా వాళ్ళ వాట్ ఈస్ దట్ బాన్ కలర్ ఉంటుంది. రిమైనింగ్ ప్లేసెస్లో ఏమవుతుందంటే ఆ స్కిన్ పిగ్మెంట్ అంతా రిమూవ్ చేయబడుతుంది. దట్ వాజ్ ఏ టైప్ ఆఫ్ డిసీజ్ యాక్చువల్లీ. ఓకే, అండ్ హియర్ కంప్లీట్ లింకేజ్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అని చెప్పేసి ఒకటి ఉంది చూడండి అమ్మా. సో ఇక్కడ రెడ్ కలర్ని గ్రీన్ కలర్ని ఐడెంటిఫై చేసే జీన్స్ చాలా క్లోజ్గా ఉంటాయి. సో అందుకని అవి డెఫినెట్గా సపరేట్ అవ్వవు. రెడ్ కలర్ని గ్రీన్ కలర్ని ఐడెంటిఫై చేసే జీన్స్ వెరీ నియర్, అంటే దోస్ ఆర్ కంప్లీట్ లింక్డ్ జీన్స్. సో దట్స్ వై దోస్ ఆర్ నాట్ సపరేటెడ్. అంటే ఒకే పర్సన్లోకి ఎంటర్ అయితే రెండు ఎంటర్ అవుతాయి. సో దట్స్ వై దే డిడ్ నాట్ రికగ్నైజ్ ద రెడ్ అండ్ గ్రీన్ కలర్. సో అలా రెడ్ కలర్ బ్లైండ్నెస్ ఉంది అంటే దే డెఫినెట్లీ హ్యావింగ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఆల్సో. ఆ టూ కలర్స్కి మధ్యలో వేరియేషన్ కానీ ఆ టూ కలర్స్ని పర్టికులర్గా ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళు చేయలేరు. సో దట్ ఈస్ ఆల్సో ఏ రేర్ డిసీజ్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్. అండ్ యూ నో దట్ హీమోఫీలియా అండ్ myopia. Somebody in the lobe, ma. Okay, ma. So this is about complete and incomplete linkage. And next, types of linkage based on genes involved. Okay, so here it is nothing but how many genes are involved in the linkage. Okay, so based on genes involved, depending on the whether all dominant or some dominant and some recessive alleles are linked together. So linkage can be categorized into what is that? Coupling phase and repulsion phase. So here what type of genes are linked, that is also okay. So for suppose two dominant genes, linked genes, so there is no problem. So dominant characters definitely entering into, and the two dominant characters was entering into single offspring, లేదా one dominant character one recessive character. అంటే ఫర్ సపోజ్ మీకు ఎలా చెప్పాలి, ఎస్ మనకి జనరల్గా ఆఫ్రికన్స్ మీకు తెలుసు కదరమ్మా. జస్ట్ ఒకసారి ఆఫ్రికన్స్ అనగానే లేదా నిగ్రోస్ అనగానే మీకు ఒక అపియరెన్స్ గుర్తుకొస్తుందా లేదా? అంటే వాళ్ళు అంటే మనకి డార్క్ కలర్లో. ఓకే, సో మీరు మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఆఫ్రికన్స్ని చూడండి, ద స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్, వాళ్ళ హెయిర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? వెరీ కర్లీ ఉంటుంది, రైట్? సో అక్కడ మనకి వాట్ ఈస్ దట్ కర్లీ హెయిర్ అనేది రెసెసివ్ జీన్ అనుకోండి, దెన్ వాట్ అబౌట్ డామినియంట్? స్ట్రైట్ హెయిర్ అనేది డామినియంట్. యాక్చువల్గా స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్ అనేది క్యారెక్టర్. సో దాంట్లో సబ్ క్యారెక్టర్స్ ఏంటి? కర్లీ అండ్ స్ట్రైట్. యాక్చువల్లీ స్ట్రైట్ హెయిర్ ఈజ్ ఏ డామినియంట్, కర్లీ హెయిర్ రెసెసివ్. ఓకే, సో అంటే మనకి ఏమవుతుంది, డామినియంట్కి సంబంధించి వన్ జీన్ ఉన్నా కానీ, వన్ అలెల్ ఉన్నా కానీ డెఫినెట్గా స్ట్రైట్ హెయిర్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలి యాజ్ పర్ ఫినోటైపికల్. బట్ ఇన్ సమ్ పర్టికులర్ కేసెస్, సో ఇందాక నేను చెప్పినట్లుగా నిగ్రోస్లో కానీ ఆఫ్రికన్స్లో కానీ ఏమవుతుందంటే స్కిన్ కలర్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్, ఈ రెండింటిని కంట్రోల్ చేసే జీన్స్ అనేవి లింక్డ్ జీన్స్, కంప్లీట్లీ లింక్డ్ జీన్స్. దోస్ ఆర్ నాట్ సపరేట్. సో దట్స్ వై అవి డెఫినెట్గా ఒకే ఆర్గానిజంలోకి ఎంటర్ అవుతాయి, టూ జీన్స్. ఫర్ సపోజ్ హియర్ ద స్కిన్ కలర్ దట్ వాజ్ డార్క్ అండ్ లైట్. సో స్కిన్ కలర్లో టూ సబ్ క్యారెక్టర్స్, డార్క్ కలర్ అండ్ లైట్ కలర్, టూ సబ్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకుందాం. సో హియర్ ద డార్క్ వాజ్ డామినెంట్ దాన్ లైట్. సో లైట్ కలర్ కంటే డార్క్ కలర్ డామినెంట్ క్యారెక్టర్. సో ఇక్కడ స్కిన్ కలర్ డార్క్ అనేది వాళ్ళకి డామినెంట్ క్యారెక్టర్ వస్తుంది, బట్ కర్లీ హెయిర్ అనేది రెసెసివ్ క్యారెక్టర్ వస్తుంది. అంటే సో ఇక్కడ స్కిన్ కలర్ డామినెంట్ అలెల్, స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్ రెసెసివ్ అలెల్. సో దోస్ టూ అలెల్స్ ఆర్ those two genes are linked genes, completely linked genes. సో అలా ఏమవుతుందంటే డెఫినెట్గా అవి ఒకే పర్సన్లోకి ఎంటర్ అవ్వడం, అంటే డెఫినెట్గా మనకి వాళ్ళ డార్క్ కలర్ అండ్ దే హ్యావ్ కర్లీ హెయిర్. సో అలా ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఒక టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసే డామినెంట్ జీన్స్ కంప్లీట్ లింకేజ్లో ఉండొచ్చు, లేదా వన్ డామినెంట్ జీన్ వన్ రెసెసివ్ జీన్ లింక్డ్ జీన్స్గా ఉండొచ్చు, లేదా టూ రెసెసివ్ జీన్సే లింక్డ్ జీన్స్గా ఉండొచ్చు. సో ఇవి ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసే జీన్స్. సో లింకేజ్లో మనకి డిపెండ్స్ ఆన్ ద జీన్స్ మనకి ఇలా కూడా ఉంటాయి. ఓకే, సో
కప్లింగ్ ఫేస్. ఓకే, సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ ద జీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లింకేజ్ దే హ్యావ్ 2 phases, కప్లింగ్ ఫేస్. సో డామినెంట్ అల్లెల్స్ ప్రెజెంట్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. సో నేను ఇందాక చెప్పింది వాట్ ఈస్ దట్ డామినెంట్ అల్లెల్స్. సో ఇక్కడ చూడండి రమ్మ, క్యాపిటల్ T క్యాపిటల్ R, దోస్ ఆర్ ద డామినెంట్ అల్లెల్స్. దోస్ ఆర్ ద డామినెంట్ అల్లెల్స్, బట్ దోస్ ఆర్ లింక్డ్ అల్లెల్స్ ఆర్ లింక్డ్ జీన్స్. అవి ఎంటర్ అయితే ఒకే గ్యామెట్లోకి ఎంటర్ అవుతాయి డెఫినెట్గా. ఓకే, సో అండ్ రెసెసివ్ అల్లెల్స్ present on the same chromosome show coupling phase. సో దట్స్ వై ఇక్కడ ఏమవుతుంది, సేమ్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసే రెసెసివ్ జీన్స్ లింక్డ్ జీన్స్గా ఉంటాయి అయితే, లేదా సేమ్ క్యారెక్టర్ని కంట్రోల్ చేసే డామినెంట్ జీన్స్ లింక్డ్ జీన్స్గా ఉంటాయి. సో దట్స్ వై ఒక పర్సన్లోకి ఒక క్యారెక్టర్ డామినెంట్ క్యారెక్టర్కి సంబంధించిన అల్లెల్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా లింక్డ్ జీన్ కాబట్టి దాంతోపాటు ఇంకో క్యారెక్టర్ని కంట్రోల్ చేసి డామినెంట్ జీన్ కూడా ఎంటర్ అయిపోతుంది. లేదా రెసెసివ్ అల్లెల్ ఎంటర్ అవుతుంది అంటే సేమ్ ఆ క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తే రెసెసివ్ జీనే ఎంటర్ అయిపోతుంది, బికాస్ దోస్ ఆర్ లింక్డ్ జీన్స్, దోస్ ఆర్ నాట్ సపరేట్ టుగెదర్. Okay ma, so that why those are what is that coupling phase. Then repulsion phase. So dominant alleles of some genes are linked with recessive alleles. నేను ఇందాక చెప్పాను కదా స్కిన్ కలర్ అండ్ హెయిర్ స్ట్రక్చర్. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది, వన్ క్యారెక్టర్ని కంట్రోల్ చేసే డామినెంట్ జీన్ అండ్ అదర్ క్యారెక్టర్ని కంట్రోల్ చేసే రెసెసివ్ జీన్ రెండు కప్లేట్ అవుతాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో దీనికి సంబంధించిన డామినెంట్ క్యారెక్టర్ వాళ్ళలో ఉంది అంటే డెఫినెట్గా ఇంకో క్యారెక్టర్కి సంబంధించిన రెసెసివ్ క్యారెక్టర్ కూడా దోస్ ఆర్ expressed. So those are what is that repulsion phase type of what is that linkage type. And next, based on chromosomes involved, types of linkage based on chromosomes involved. So based on chromosomes involved, the location of genes on the chromosomes linked is categorized into autosomal linkage, allosomal linkage or sex linkage. నేను ఇందాక చెప్పాను కదా, సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. మీన్స్ లింక్డ్ జీన్స్ ఏ క్రోమోజోమ్ పైన అరేంజ్ ఉన్నాయన్న దాన్ని బట్టి autosomal linked genes and allosomal linked genes. For suppose autosomal pairs, we have 22 autosomal pairs, right? We have 22 autosomal pairs. So ఈ 22 autosomal pairs పైన ఎక్కడ linked genes arrange అయి ఉన్నా that was what is that autosomal linkage. And next allosomal linkage or sex linkage. Allosomal linkage or sex linkage. Okay, so we have only one pair of sex chromosomes. Okay, so ఆ సెక్స్ క్రోమోజోమ్ పైన లింక్డ్ జీన్స్ అరేంజ్ అయి ఉంటే దోస్ ఆర్ వాట్ ఈస్ దట్ allosomal linkage. Okay, so here it refers to the linkage of those genes which are located in autosomes other than sex chromosomes. So sex chromosomes కాకుండా రిమైనింగ్ క్రోమోజోమ్స్లో ఎక్కడ లింక్డ్ జీన్స్ అరేంజ్ అయి ఉన్నా దోస్ ఆర్ autosomal linked genes. Then allosomal or sex linked genes. So it is referred to linkage of genes which are located in the sex chromosomes. Okay, so either X or Y. Okay, so that was what is that autosomal or sex linked chromosomes. So these are the types of linkage based on the crossing over, based on the genes involving and based on the chromosomes. So these are types of linkage. And next here characteristics of linkage. Then characteristics of linkage తర్వాత ఒక 2 diagrams ఉన్నాయమ్మా. what is that significance of linkage ఉంటుంది, తర్వాత 2 drawings ఉన్నాయి, అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దెన్ నెక్స్ట్ క్రాసింగ్ ఓవర్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, కొంచెం వినండి. Characteristics of linkage. So linkage involves 2 or more. Okay, so linkage involves 2 or more genes which are located in the same chromosome in a linear fashion. So same as usual ఇందాక నుంచి మనం చెప్పుకున్నది ఇక్కడ వచ్చేస్తుంది. ఏంటి ఈ లింకేజ్లో వాట్ ఈస్ ద 2 or more జీన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, సో పక్క పక్కన 1 2 3 ఓకే ఫస్ట్ క్రోమోజోమ్, సెకండ్ క్రోమోజోమ్, థర్డ్ క్రోమోజోమ్ మనం ఒక లైన్స్ పక్క పక్కన వెరీ క్లోజ్గా గీసినప్పుడు ఎలా అయితే అవి పక్క పక్కన ఉంటాయో దోస్ ఆర్ లింక్డ్ క్రోమోజోమ్స్. సో అవేంటి లింక్డ్ జీన్స్ క్రోమోజోమ్ పైన లైనర్ మేనర్లో అరేంజ్ అయి ఉండాలి. ఓకే, సో 2 or more జీన్స్ కూడా లింక్డ్ జీన్స్ అయి ఉండొచ్చు. దెన్ లింకేజ్ రిడ్యూస్ వేరియబిలిటీ. సో ఇక్కడ ఏమవుతుంది, లింకేజ్ వల్ల వేరియబిలిటీ అనేది రిడ్యూస్ అవుతుంది. మనకి జనరేషన్ టు జనరేషన్ మనకి ఏంటంటే క్యారెక్టర్స్లో వేరియేషన్స్ రావాలి, బట్ లింకేజ్ వల్ల వేరియేషన్స్ అనేవి రిడ్యూస్ అవుతున్నాయి. దెన్ నెక్స్ట్ లింకేజ్ మే ఇన్వాల్వ్డ్ ఎయిదర్ డామినెంట్ ఆర్ రెసెసివ్ అలెల్స్. ఓకే, సో అంటే డామినెంట్ ఆర్ రెసెసివ్ అలెల్స్తో అలెల్స్ లింకేజ్ అయి ఉంటే మీన్స్ కప్లింగ్ ఫేజ్ అని ఇందాక చెప్పాను కదా, ఆర్ సమ్ డామినెంట్ అండ్ సమ్ రెసెసివ్ అలెల్స్ రిపల్షన్ ఫేజ్. ఓకే, సో దానివల్ల మనకి ఏంటంటే లింకేజ్ మే బీ కపులేషన్ ఫేజ్ ఆర్ రిపల్షన్ ఫేజ్, ఎలా అయినా అరేంజ్ అయి ఉండొచ్చు. దెన్ నెక్స్ట్ లింకేజ్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ దోస్ జీన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ క్లోజ్ టు ఈచ్ అదర్. సో ఇది కామన్ క్యారెక్టర్ మనకు తెలుసు. లింకేజ్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ దోస్ జీన్స్
ఓకే, వెరీ క్లోజ్గా అరేంజ్ అయి ఉన్న జీన్స్లోనే మనం లింకేజ్ ఉందని చెప్తాం. దెన్ నెక్స్ట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లింక్డ్ జీన్స్. సేమ్ హియర్. సో లెస్సర్ దాన్ ద డిస్టెన్స్, హయ్యర్ దాన్ ద స్ట్రెంగ్త్ అండ్ వాయిస్ వర్సా. సేమ్ ఏంటి, మనకి ఆ లింక్డ్ జీన్స్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. లింక్డ్ జీన్స్ మధ్యలో డిస్టెన్స్ తగ్గుతూ ఉన్నప్పుడు క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. సేమ్ హియర్. దెన్ లింకేజ్ క్యాన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ టెస్ట్ క్రాస్ ప్రోజెనీ డేటా. ఓకే, సో ఈ లింకేజ్ని మనం ఎలా డిటర్మైన్ చేయొచ్చు, టెస్ట్ క్రాస్ డేటా ద్వారా. టెస్ట్ క్రాస్ అని నేను మీకు ఎక్కడ చెప్పాను, మోనోహైబ్రిడ్ క్రాస్ టెస్ట్ క్రాస్ దగ్గర చెప్పాను, డైహైబ్రిడ్ క్రాస్ టెస్ట్ క్రాస్ దగ్గర కూడా చెప్పాను. సో టెస్ట్ క్రాస్ ద్వారా మనం లింకేజ్ని డిటర్మైన్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్, హియర్ ద లింకేజ్ గ్రూప్స్. హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అమ్మా, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. లింకేజ్ గ్రూప్స్ రిఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్ జీన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ వన్ క్రోమోజోమ్. ఇన్ అదర్ వర్డ్స్, ఆల్ దోస్ జీన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ వన్. ఓకే, సో ఫర్ సపోజ్ మనకు ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే 1 and 2, ఆ రెండింటిని కలిపి మనం ఏ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ అంటాం. సో ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో ఫస్ట్ వన్ని చూద్దాం. పేర్లో 1 and 2 ఉంటాయి, రైట్ మా. సో వాటిలో ఒక క్రోమోజోమ్ని చూస్తే, సో దానిపైన మనకి ఇందాక సేమ్ లైనర్ మేనర్లో 1 by 1 జీన్స్ అరేంజ్ అయి ఉన్నాయి. సేమ్ హోమోలోగస్ క్రోమోజోమ్ కాబట్టి దానికి పేర్డ్ క్రోమోజోమ్ పైన కూడా జీన్స్ యొక్క అరేంజ్మెంట్ సిమిలర్గా ఉంటుంది, రైట్. ఓకే, సో అంటే ఇప్పుడు ఫస్ట్ క్రోమోజోమ్ పైన అరేంజ్ అయి ఉన్న దగ్గర క్రోమోజోమ్స్ అన్నిటిని మనం ఫస్ట్ క్రోమోజోమ్ పైన అరేంజ్ అయి ఉన్న దగ్గర జీన్స్ అన్నిటిని మనం లింక్డ్ జీన్స్ అనొచ్చు. సో అలా మనకి ఫస్ట్ క్రోమోజోమ్ పైన అరేంజ్ అయి ఉన్న ఈ జీన్స్ అన్నిటిని మనం ఏమంటాం, లింక్డ్ గ్రూప్స్ అంటాం. లింక్డ్ గ్రూప్స్. సో అలా మనకి హ్యూమన్స్లో ఎన్ని పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయమ్మా, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో దట్స్ వై హ్యూమన్స్ హ్యావింగ్ 23 లింకేజ్ గ్రూప్స్. 23 లింకేజ్ గ్రూప్స్. బికాస్ మీకు జనరల్గా తెలుసు, ఎన్ని వందల కోట్ల జనాభా ఉన్న హ్యూమన్ పాపులేషన్ ఉన్న, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావింగ్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ యొక్క బాడీలో ఉండే ఆ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ యొక్క షేప్ కానివ్వండి, అరేంజ్మెంట్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, అరేంజ్మెంట్ ఆఫ్ ద జీన్స్ ఆల్ ఆర్ సిమిలర్. సో దట్స్ వై హియర్ 23 లింకేజ్ గ్రూప్స్ మనకి హ్యూమన్ బీయింగ్స్లో ఉంటాయి. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద వాట్ ఈస్ దట్ 2n స్టేట్. సో 2n స్టేట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, అన్ని మనకి లింక్డ్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు చూడండి అమ్మ. కార్న్లో ఏంటి మనకి 2n ఈక్వల్స్ టు 20. 2n ఈక్వల్స్ టు 20 అంటే ఇట్ హ్యావ్ 10 లింక్డ్ గ్రూప్. ఓకే, సో 10 లింక్డ్ గ్రూప్స్ అంటే వాట్ ఈస్ ద 10 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి. దెన్ నెక్స్ట్, గార్డెన్ పీలో ఏంటమ్మా 14 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 7 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఎన్ని లింక్డ్ గ్రూప్స్ ఉంటాయి, 7 లింక్డ్ గ్రూప్స్ ఉంటాయి. సేమ్ హియర్ బార్లీ. సో బార్లీ ఆల్సో హ్యావింగ్ 14 chromosomes ఆర్ 7 7 pairs of chromosomes. So that's why they have 7 linked groups. So however, Drosophila melanogaster having only 8 chromosomes, means 4 pairs of chromosomes. 4 pairs of chromosomes కాబట్టి Drosophila melanogaster లో ఏంటి మనకి 4 linkage groups ఉంటాయి. Same man, we have 46 chromosomes, means 23 pairs of chromosomes. So that's why we have 23 linked groups. Okay, so this is about the linkage groups. And next here, detection of linkage. So నేను ఇందాకే చెప్పాను కదా, టెస్ట్ క్రాస్ ద్వారా మనం లింకేజ్ని డిటెక్ట్ చేయవచ్చు, డిటర్మైన్ చేయవచ్చు. సో ద టెస్ట్ క్రాస్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ లింకేజ్. ఇన్ దిస్ మెథడ్, సో ద F1 heterozygous at 2 loci, F1 heterozygous at 2 loci, capital A, capital B or capital A, capital B or small a, small b రెండిట్లో అయితే capital A, capital B ఉండొచ్చు, లేదా small a, small b ఉండొచ్చు. ఓకే, సో heterozygous అంటే ఏంటమ్మా, సో టూ డిఫరెంట్ అలెల్స్ కాబట్టి మనం heterozygous అని అంటాం. ఈజ్ క్రాస్డ్ టు ద డబుల్ రెసెసివ్ పేరెంట్ మీన్స్ small a, small b, డెఫినెట్గా small a, small b. అండ్ ద phenotypic ratio of test cross progeny is examined. So if the phenotypic ratio of test cross progeny shows 1:1:1 ratio of parental and recombinant genotype
ఇట్ ఈస్ వాట్ ఈస్ దట్ ఇండికేట్స్ absence ఆఫ్ లింకేజ్. సో మనకి ఏంటంటే యాజ్ యూజువల్ టెస్ట్ క్రాస్ వాట్ ఈస్ దట్ ఫ్రీక్వెన్సీ ఇస్తేనే వాట్ ఈస్ దట్ 1:1:1:1 అలా సేమ్ వాట్ ఈస్ దట్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్లో లాగానే మనకి రేషియో వస్తే దెర్ ఈస్ నో లింక్డ్ జీన్స్, దెర్ ఈస్ నో లింక్డ్ జీన్స్. ఇఫ్ ద వాట్ ఈస్ దట్ రేషియో అనేది మనకి చేంజ్ అవుతే డెఫినెట్గా దే హ్యావ్ లింక్డ్ genes. So if the frequency of parental types of recombinants types and recombinant types deviate significantly from normal hybrid test cross ratio of 1:1:1:1. okay, so మనకేంటి ఈ 1:1:1:1 నుంచి డీవియేట్ అయితే రేషియో అనేది ఆ 1:1:1:1 కాకుండా అదర్ టైప్ ఆఫ్ రేషియో ఏదొచ్చినా సో ఇట్ రివీల్స్ ప్రెజెన్స్ ఆఫ్ లింకేజ్ బిట్వీన్ ద జీన్స్ అండర్ స్టడీ. సో అలా మనకి డీవియేషన్స్ వస్తే డెఫినెట్లీ దే హ్యావ్ లింక్డ్ జీన్స్ అని మనం అక్కడ రికగ్నైజ్ చేయొచ్చు లేదా డిటెక్ట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ హియర్ significance of linked genes in plant breeding. So linkage limits the variability among the individuals. okay, so linkage అనేది ఏంటి some what is that control the variabilities ని కంట్రోల్ చేస్తాయి ఆర్ లిమిట్ చేస్తాయి. ఓకే, అండ్ డిఫరెంట్ ఇండివిజువల్స్లో మనకి ఏంటి లింకేజ్ వల్ల మనకి వేరియబిలిటీస్ అనేవి కంట్రోల్ చేయబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ లింకేజ్ బిట్వీన్ 2 or more లోకై. ఓకే, సో అంటే వన్ లోకస్ గాను అంటే ఒక లోకస్లో మనకి 2 జీన్స్ అరేంజ్ అయి ఉండొచ్చు, లేదా పక్కపక్కన ఉన్న 2 లోకస్లలో మనకి ఈ జీన్స్ అనేవి అరేంజ్ అయి ఉండొచ్చు. కంట్రోలింగ్ డిఫరెంట్ ఓకే, సో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఈజ్ అడ్వాంటేజియస్ ఫర్ ఏ ప్లాంట్ బ్రీడర్. ఓకే, సో అలా మనకి 2 యూజ్ఫుల్ క్యారెక్టర్స్ అనుకుందాం, 2 యూజ్ఫుల్ లింక్డ్ జీన్స్లో ఉండేవి అంటే ఆ లింకేజ్లో పార్టిసిపేట్ చేసిన 2 జీన్స్ మనకి డిజైరబుల్ క్యారెక్టర్స్ అనుకుందాం, గుడ్ క్యారెక్టర్స్ అనుకుందాం. సో దానివల్ల ఏంటంటే మనం ఆటోమేటిక్గా ఒక జీన్ కోసం క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకో జీన్ కూడా బికాస్ దోస్ ఆర్ లింక్డ్ జీన్స్ కాబట్టి దానివల్ల బ్రీడర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏ లింకేజ్ బిట్వీన్ జీన్స్ కంట్రోలింగ్ 2 different desirable characters will help simultaneously improvement of both క్యారెక్టరిస్టిక్స్. నేను ఇందాక అదే చెప్పాను ఏంటి మనకి ఒక క్యారెక్టర్ కోసం మనం ప్లాంట్ బ్రీడింగ్ చేసిన లింక్డ్ జీన్స్ కాబట్టి ఇట్ హ్యావ్ ఆల్సో లింక్డ్ విత్ అనదర్ క్యారెక్టర్, సో దట్ ఈస్ ఆల్సో డిజైరబుల్ క్యారెక్టర్. అయితే మనకి ఒకే హైబ్రిడేషన్లో మనకి 2 క్యారెక్టర్స్ని వాళ్ళకి ఏమంటే ప్లాంట్ షో చేస్తుంది కాబట్టి దట్ వాజ్ వెరీ యూస్ఫుల్ టు ప్లాంట్ బ్రీడర్స్. అండ్ లింకేజ్ అన్డిజైరబుల్ వెన్ డిజైరబుల్ అండ్ undesirable genes are linked together. okay, so if for suppose linkage is undesirable, లింకేజ్ అనేది మనకి అన్డిజైరబుల్ క్యారెక్టర్స్ని కలిగి ఉన్న జీన్స్ ఉన్నాయి అంటే ఓకే, సో వెన్ డిజైరబుల్ అండ్ అన్డిజైరబుల్ జీన్స్ ఆర్ లింక్డ్ టుగెదర్, సో దాంట్లో ఏమవుతుంది డిజైరబుల్ జీన్ ఒకటి అన్డిజైరబుల్ జీన్ ఒకటి కూడా లింక్ అయి ఉండొచ్చు. సో అలా లింక్ అయి ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది అన్డిజైరబుల్ జీన్తో పాటు డిజైరబుల్ జీన్ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దట్ వాజ్ ద okay ma. So here it is the a diagram. ఓకే, సో ఫస్ట్ మీరు ఒకసారి చూడండి పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని నేను ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ మీకు 3 ఉన్నాయి జస్ట్ అనుకోండి, ఫస్ట్ పేర్, సెకండ్ పేర్, థర్డ్ పేర్, అలా మనకి ఎన్ని 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అప్పుడు మీలో కానీ నాలో కానీ ఎవరైనా ఆఫ్రికన్స్లో అమెరికన్స్లో వాట్ ఎవర్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అయితే చాలు, మెయిలా ఫీమేలా ట్రాన్స్జెండరా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అయితే చాలు వీ హ్యావ్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, సో అవి ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, అలా మనం పేర్స్ లాగా ఎలా అరేంజ్ చేయగలుగుతాం మేడం? ఓకే, సో మనకేంటి హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఎప్పుడూ సిమిలర్గా ఉంటాయమ్మా. హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఎప్పుడూ సిమిలర్గా ఉంటాయి అంటే సేమ్ హైట్, సేమ్ లెంత్, సేమ్ విడ్త్, సేమ్ పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్ ఎట్ దట్ సేమ్ టైమ్, సేమ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద జీన్స్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఫస్ట్ టాప్లో మనకేంటి హైట్ని ఇండికేట్ చేసే హైట్ని ఇండికేట్ చేసే జీన్ ఉంది అనుకుందాం. సేమ్ హోమోలోగస్ క్రోమోజోమ్ పైన అంటే దానికి పేరుగా ఉండే క్రోమోజోమ్ పైన అదే పొజిషన్లో హైట్ని ఇండికేట్ చేసే జీన్ ఉంటుంది. దాని కిందనే
స్కిన్ కలర్ని ఇండికేట్ చేసే జీన్ ఉంది అనుకుందాం, సేమ్ ఇంకో క్రోమోజోమ్ పైన సేమ్ హైట్ని ఇండికేట్ చేసే జీన్ కిందనే స్కిన్ కలర్ని ఇండికేట్ చేసే జీన్. సో అలా మనకేంటి అరేంజ్మెంట్ ఆఫ్ ద జీన్స్, height, length, width and position of the centromere, these all are similar in homologous chromosomes. హోమోలోగస్ క్రోమోజోమ్స్. సో హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటమ్మా, మనం 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటాం కదా, ఒక్కొక్క పేర్లో ఉండే 2 క్రోమోజోమ్స్ని మనం ఏమంటున్నాం, హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఫస్ట్ పేర్ ఉంది, అందులో 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, దోస్ ఆర్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ టుగెదర్. సెకండ్ పేర్ ఉంది, అందులో what is that 2 chromosomes ఉంటాయి సేమ్ యాజ్ యూజువల్, దోస్ ఆర్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. దెన్ వాట్ ఈస్ హెటిరోలోగస్ క్రోమోజోమ్స్? వాట్ ఈస్ హెటిరోలోగస్ క్రోమోజోమ్స్? ఇక్కడ పక్కన 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి కదమ్మా, రెండేమో మనకి లెంతీగా ఉన్నాయి, రెండేమో షార్ట్గా మీడియం సైజులో ఉన్నాయి చూడండి. సో ఇందులో రైట్ సైడ్ది అంటే, సో ఈ రైట్ సైడ్ది అండ్ దీంట్లో లెఫ్ట్ సైడ్ది, ఈ రెండు చూడండి, ఒకటి లాంగ్ టాల్గా ఉంటే ఒకటేమో షార్ట్గా ఉంది. సో ఈ రెండు హెటెరోలోగస్ క్రోమోజోమ్స్ అయితే, అంటే ఒక పేర్లో ఉండే ఒక క్రోమోజోమ్ ఇంకొక పేర్లో ఉండే ఇంకొక క్రోమోజోమ్, ఆ రెండింటిని కంపేర్ చేసినప్పుడు దోస్ ఆర్ హెటెరోలోగస్ క్రోమోజోమ్స్. వై? బికాస్ అవి హైట్ పర్పస్గా సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లెంత్, డిస్టెన్స్, అరేంజ్మెంట్ ఆఫ్ సెంట్రోమియర్ వాటిలలో కూడా వేరియేషన్ ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ జీన్స్ అరేంజ్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అరేంజ్మెంట్ ఆఫ్ ద జీన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దోస్ ఆర్ heterologous chromosomes. So here it is clear, homologous chromosomes and heterologous chromosomes. ఓకే, సో మీకు క్రాసింగ్ ఓవర్ దగ్గర మళ్ళీ హోమోలోగస్ అండ్ హెటెరోలోగస్ డెఫినెట్గా వస్తుందమ్మా. దట్స్ వై వాట్ ఇస్ ద స్ట్రెచింగ్ దిస్ మ్యాటర్. ఓకే, హోమోలోగస్, హెటెరోలోగస్. హోమోలోగస్ అంటే పేర్డ్ క్రోమోజోమ్స్ అన్నిటిని మనం హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. అంటే ఒక పేర్లో మనకి 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, సో దోస్ ఆర్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఓకే, సో హియర్ ఇక్కడ లింకేజ్ ప్రకారం చూడండి అమ్మా, లింకేజ్. ఓకే, సో ఇక్కడ బి క్రోమోజోమ్ ఉంది, సారీ బి జీన్ ఉంది, బి జీన్, ఏ జీన్ ఉంది. సో బి జీన్ అనేది ఏంటి, ఇక్కడ ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్లో అరేంజ్ అయి ఉన్నది, ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో అరేంజ్ అయి ఉన్నది. సో జీన్ అంటే ఏంటి, ఇట్ హ్యావ్ 2 alleles, 1 allele వాజ్ అరేంజ్డ్ ఇన్ 1 chromosome, అనదర్ allele వాజ్ అరేంజ్డ్ ఇన్ అనదర్ క్రోమోజోమ్. దెన్ ఏ జీన్ ఉంది, ఏ జీన్ ఏంటి, ఇంకో పేర్ ఆఫ్ క్రోమోజోమ్ పైన ఉంది, ఇంకో అనదర్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ పైన ఉంది. ఓకే, సో సేమ్ ఆ ఏ జీన్కి సంబంధించి సేమ్ 2 alleles ఉంటాయి. 1 allele వాజ్ ఇన్ on one chromosome, another allele was on another chromosome. So here these A and B are not linked genes because those are arranged to different chromosomes. Those are arranged to different chromosomes. So it's easy to see how genes A and B can be, okay, so shuffled into different gametes. So definitely అవి ఏంటి, different gametes లోకి shuffle అవుతాయి, ఎంటర్ అవుతాయి, because those are not linked genes. And here నెక్స్ట్ ఇటువైపున ఒక చూడండి, సి అండ్ డి జీన్స్. ఓకే, సో సి జీన్ ఇట్ హ్యావ్ సేమ్ 2 alleles, one was on one chromosome, another was another chromosome, because these are homologous chromosomes. And D allele, so same, sorry, D gene, it is also having 2 alleles, one was on one chromosome, another was on another chromosome. So here these 2 genes, C gene and D gene. So how can we separate and shuffle genes C and D without breaking the chromosomes apart? Okay, so ఇక్కడ మనకి ఏంటి, crossing over frequency very less, crossing over frequency very less because those are linked genes. సో నియర్ క్లోజ్గా అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి, సో ఇంకా ఇంతకంటే నియర్ క్లోజ్గా కూడా అరేంజ్ అయి ఉంటాయి, దోస్ ఆర్ కంప్లీట్లీ లింక్డ్ జీన్స్ అంటామమ్మ. అంటే ఇప్పుడు డి జీన్ అరేంజ్ అయి ఉన్న ప్లేస్లోనే దాని కిందనే లేదా దానికి ఆనుకొనే ఇంకో జీన్ కూడా ఉండొచ్చు, ఈ జీన్ అనే ఇమాజిన్ చేసుకోండి. సో అలా కూడా ఉంటే దోస్ ఆర్ కంప్లీట్ లింక్డ్ జీన్స్, వీ కెనాట్ సపరేట్ టుగెదర్. బట్ ఇఫ్ some probability here C and D can separate together in the crossing over time, but it is very less frequency. What is that, మనకి 1%, 2% అలా వెరీ లెస్ ఫ్రీక్వెన్సీతో ఈ సి అండ్ డి జీన్స్ అనేవి సెపరేట్ అవ్వచ్చు ఇన్ ద క్రాసింగ్ ఓవర్ టైమ్ ఆఫ్ ద what is that meiotic cell division. ఓకే, సో హియర్ ఫర్ సపోజ్ సి డికి ఆనుకొని ఉందనుకుందాం, so those are complete linked genes, we cannot separate together in any time. So those are complete linked genes. Okay ma, so here మీరు ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, డిస్టెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ బిట్వీన్ 2 points. ఓకే, సో ఇక్కడ ఇవి రెండు సేమ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ మా, పైన కింద అరేంజ్ అయినవన్నీ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఓకే, సో డార్క్ బ్లూ, లైట్ బ్లూ హోమోలోగస్ క్రోమోజోమ్, డార్క్ బ్లూ, లైట్ బ్లూ హోమోలోగస్ క్రోమోజోమ్. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి,
ఓకే. సో ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేసే 2 అల్లెల్స్ ఈ క్రోమోజోమ్స్ పైన అరేంజ్ అయి ఉన్నాయి. సో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఇవి ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేసే అల్లెల్స్, క్యాపిటల్ బి, స్మాల్ బి ఇవి ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేసే అల్లెల్స్. ఓకే. సో వీటి మధ్యలో మనకి ఏంటి వాట్ ఈస్ దట్ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందా? ఎస్. అంటే ఫస్ట్ క్రోమోజోమ్ పైన అరేంజ్ అయి ఉన్న ఈ 2 వాట్ ఈస్ దట్ జీన్స్ అనేవి కొంచెం డిస్టెన్స్లో అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి ఓకే. సో ఇట్ మే బీ హ్యావ్ ఏ ఫ్రీక్వెన్సీ, ఇట్ మే బీ హ్యావ్ ఏ ఛాన్స్ టు సపరేట్ దీస్ 2 జీన్స్. ఓకే. అవి రెండు ఒకటినొకటి ఇట్లా క్రాస్ ఓవర్ అయ్యేసి ఆ రెండు మనకి ఏంటంటే రీకాంబినెంట్ అవ్వచ్చు. దెన్ సెకండ్ డయాగ్రామ్లో చూడండి వాటి యొక్క అరేంజ్మెంట్ చాలా క్లోజ్గా ఉంది కంపేర్ టు ఫస్ట్ డయాగ్రామ్. ఓకే. సో ఈ ఏ అండ్ బి జీన్స్ సపరేట్ అవుతాయా? 99% అయితే అవ్వవు. 99.9% అవ్వవు. జస్ట్ ఇట్ హ్యావ్ ఏ 1%, 0.1% ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ ఆ రెండింటి మధ్యలో నుంచి మనకి ఓకే. సో వెరీ ఫ్యూయర్ ఆ రెండింటి మధ్యలో మనకి క్రాసింగ్ ఓవర్ ఫామ్ అయ్యి మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద వాట్ ఈస్ దట్ లింకేజ్. అండ్ లింకేజ్కి అసోసియేట్గానే మనకి ఏంటి క్రాసింగ్ ఓవర్ కూడా ఉంటుందమ్మా. ఓకే. సో క్రాసింగ్ ఓవర్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. So that was crossing over. Okay. So we discuss crossing over in the next class. Okay ma. So this is about linkage. Is it clear ma? అర్థమైందా?